హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ అర్చన శ్రీనివాస్. ప్రేమ ప్రయాణం చూసావా ఎలా మాట్లాడుతుందో? వనజ, నీకు బుద్ధుందా కాస్తైనా? ఉద్యోగం చేసే పిల్లన్నాక ఆడ మగ అన్ని రకాల స్నేహాలు ఉంటాయి. ఎవరో స్నేహితుడు కారులో దింపినంత మాత్రాన నీ ఇష్టానికి నువ్వు ఊహించుకుంటావా? తప్పు చేయాలి అనే ఆలోచన అమ్మాయి మనసులోకి వచ్చిందంటే పెళ్లి చేసుకున్నా తప్పు చేస్తుంది. మన కుసుమ ఏంటో నాకు తెలుసు. అది నీకు తెలియదంటే నేను నమ్మను. కానీ ఏదో తెలియని భయం నిన్ను ఇలా మాట్లాడిస్తోంది. పెళ్లి చేద్దాం కాదనట్లేదు, కానీ దాని మీద ఇలాంటి అభాండాలు వేయకు దయచేసి. ఇరుగు పొరుగు ఎవరైనా అలా అన్నారన్నా నువ్వే వాళ్లకు బుద్ధి చెప్పాలి నీ నోటితో. అంతేగాని వాళ్ళ మాటలకు నువ్వు కూడా వంత పాడితే ఎలా? నీ సపోర్ట్ నాకేం అవసరం లేదు. నా గురించి నువ్వేమీ పట్టించుకోనక్కర్లేదు. తను మా అమ్మ అని ఏమనడానికైనా తనకు అర్హత ఉంది. నన్ను సపోర్ట్ చేయడానికి నీకు ఎటువంటి రైట్స్ లేవు. నాకంత గత్యంతరం కూడా లేదు. మేమిద్దరం ఎన్నైనా అనుకుంటాం, మధ్యలోకి ఎవ్వరూ రానవసరం లేదు అంది కుసుమ కోపంగా. చూసావా రమేష్, దాని పొగరు బాగా బుద్ధి వచ్చిందా ఇప్పుడు నీకు? పోనీలే, మనకు చిన్నప్పటి నుంచి అలవాటే కదా, ఏం పర్లేదులే అంటూ నవ్వాడు రమేష్ నిర్మలంగా. కుసుమ అన్నం తినేసి తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. రమేష్ అంటే ఎందుకో తెలియని కోపం కుసుమకి చిన్ననాటి నుండి. స్కూల్లో ఫ్రెండ్స్, మీ అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుందంటగా, ఆ రమేష్ని నువ్వు డాడీ అని పిలవాలి కదా ఇక. హే, కుసుమకి ఇద్దరు డాడీలు, ఒక డాడీ పోతే ఒక డాడీ, ఈ డాడీ పోతే ఇంకో డాడీనా అంటూ ఏడిపించే వాళ్ళ మాటలో లేక ఇరుగు పొరుగు చెప్పుడు మాటల వల్లనో తెలియదు, కానీ అతని మీద ఒక నెగటివ్ ఫీలింగ్ ముద్రించుకుంది కుసుమ మనసులో. పడుకుని ఫోన్లో వాట్సాప్ చూస్తుండగా వసంత్ నుండి మెసేజ్ వచ్చింది. హాయ్, తిన్నావా అంటూ. ఇలా అప్పుడప్పుడు మెసేజ్లు, ఫోన్లు చేస్తూనే ఉంటాడు వసంత్. కానీ ఈరోజు ఇలా జరిగాక ఎందుకో కుసుమలో ఆలోచన మొదలైంది. అసలు వసంత్ కూడా నా గురించి ఫ్రెండ్గా కాకుండా ఇంకా ఏమైనా అనుకుంటున్నాడా? ఈ మధ్య కాస్త ఇంట్రెస్ట్ అయితే ఎక్కువగా చూపిస్తున్నాడు. కుసుమ అని కాకుండా ఓయ్ అని, పిల్ల అని కూడా పిలుస్తున్నాడు మెసేజెస్లో. చనువు కాస్త ఎక్కువగా తీసుకుంటున్నాడేమో అనిపించింది. అంతలోనే అరవింద్ షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా గుర్తొచ్చింది. చిన్నప్పటి నుండి అరవింద్ అంటే తనకి భయం అసలు. ప్రేరణ కోసం పోయినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో గట్టిగా అందరి మీద అరుస్తూ ఉండే అరవింద్కి కనబడకుండా దాక్కునేది కుసుమ. అలాంటిది ఇప్పుడు తన ముందే ఇంత ధైర్యంగా మాట్లాడటం, అతను ఫ్రెండ్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడం నవ్వొస్తుంది గుర్తు చేసుకుంటుంటే. హలో మేడం, బిజీనా? రిప్లై ఇవ్వట్లేదు. మళ్ళీ మెసేజ్ వసంత్ నుండి. చాలా బిజీ, అమ్మతో తిట్లు తినడంలో, తమరు లిఫ్ట్ ఇవ్వడం వల్ల. అయ్యో, సో సారీ, ఏమనుకోకు. నో, నేను అనుకుంటా. నీ తిక్క పిల్లవే నువ్వు. నిన్ను ఇంకా బాగా తిట్టమని చెప్తా ఉండు ఆంటీకి ఈసారి వచ్చినప్పుడు. రా చెప్పుదు. నన్నైనా తిట్లతో వదిలేసింది, కానీ నీకు మాత్రం చీపురు కట్టే. వామ్మో, వద్దు తల్లి. అటువైపు ఇంకోసారి కనబడితే అడుగు. కడుపు పట్టుకుని మరీ నవ్వుతూ నవ్వుతూ అలాగే పడుకుండిపోయింది కుసుమ. పొద్దున్నే చాముండేశ్వరి నుండి ఫోన్ రావడంతో అమ్మేంటి ఈ సమయంలో చేశారు అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేశాడు వసంత్. బాగున్నారా అమ్మా? అడిగాడు నెమ్మదిగా. అసలు నేను ఉన్నానా పోయానా అని మీకేమైనా గుర్తుందారా? రిషి వెళ్ళిపోయి 2 నెలలు అవుతుంది. ఒక్కసారి కూడా కనీసం ఫోన్ చేసైనా మాట్లాడలేదు నువ్వు. ఈ 2 నెలల్లో ఒక్కసారి కూడా రాలేదు. అమ్మ ఉందో పోయిందో కూడా మీకు అవసరం లేదు కదా? అమ్మాయి జీవితంలోకి వస్తే అమ్మని మర్చిపోవడమేనారా? దాదాపు ఏడుస్తూనే అడిగింది. చాలా బాధగా అనిపించింది వసంత్కి. నిజంగానే రిషి చాలా మారిపోయినట్లు అనిపించింది వసంత్కి కూడా. అంతకుముందు ఎప్పుడు చూసినా అమ్మ అమ్మ అంటూ ఆమె వెనకాలే తిరిగిన రిషి సడన్గా ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నాడో అర్థం కాలేదు. అసలు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసినప్పటి నుండే అతను
చేసే ఏ పని అర్థం కావడం లేదు. ఏరా ఏం మాట్లాడట్లేదేంటి? మాట్లాడొద్దని చెప్పాడా వాడు నాతో? అలా అంటున్నారేంటమ్మా? రిషికి మీరంటే ప్రాణం. నేను అలాగే అనుకున్నాను ఇన్నాళ్ళు. కానీ నా ప్రాణాలు ఉన్నాయో లేదో కూడా వాడికి అవసరం లేదని ఇప్పుడే తెలిసిందిలే. అలా అనకండమ్మా, నాకే చాలా బాధగా అనిపిస్తుంది. ఈరోజు వచ్చేస్తున్నాడు రిషి. అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉండడం వల్ల నాతో కూడా సరిగ్గా ఫోన్ మాట్లాడట్లేదు. వచ్చాక మిమ్మల్ని నేరుగా కలుస్తానని చెప్పమన్నాడు. కనీసం నువ్వైనా రావట్లేదు కదరా ఇంటికి? ఎక్కడమ్మా, ఆఫీస్ పనులన్నీ నాకే అప్పగించాడు వాడు. వీటితోనే సరిపోతుంది నాకు. అయితే ఈరోజు వస్తున్నారా వాళ్ళిద్దరు? అవునమ్మా. అన్నట్లు ఇద్దరు కాదమ్మా, ముగ్గురు. ఇంకొకరు ఎవర్రా మళ్ళీ కొత్తగా? వింతగా అడిగింది. మన ఇంటి వారసుడమ్మా. ఏంటి? పక్కలో బాంబు పడ్డట్లు అదిరిపడింది చాముండేశ్వరి. అవునమ్మా, ప్రేరణ ప్రెగ్నెంట్, అందుకే వస్తున్నారు సడన్గా. ఇదేం దరిద్రం రా, పెళ్ళి చేసుకోకుండా సహజీవనం, పెళ్ళి కాకుండానే తల్లిదండ్రులు అవడం. ఇంకా అవన్నీ రిషి వచ్చాక మాట్లాడదాం. రండి ఒకసారి ఇంటికి, రిషి వచ్చాక. సరే, వాడు వచ్చాక నాకు ఒకసారి ఫోన్ చేయమను అంటూ పెట్టేసింది విసురుగా. తర్వాతి భాగం రేపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.